దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష పార్టీకి ఇంత పని ఒత్తిడి ఉండదని మేము భావిస్తున్నాం. ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఒక 2-3 సంవత్సరాల పాటు ప్రజల్లో వ్యతిరేకత లేకుండా పరిపాలించడం, దానివల్ల ప్రతిపక్ష పార్టీకి పని లేకుండా ఉండడం జరుగుతుంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన 10 నిమిషాల్లోనే ప్రజల వ్యతిరేకతని మూటకొట్టుకున్న ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ముఖ్యమంత్రి అయితే అనేక హామీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు నాయుడు జూన్ 8వ తారీఖు 2014న ప్రమాణ స్వీకారం చేసిన అనతి కాలంలోనే ప్రజాగ్రహానికి గురయ్యారని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తుంది. మేము ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత సమయం కేటాయించినా ఇంకా సమయం కావాల్సి వస్తుంది. దానికి కారణం ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కూడా అమలు చేయలేని, అమలు కాని వాగ్దానాలు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడమని, ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయిన పరిస్థితిలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత ప్రజల తరపున మాకున్నందున మేము అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ముఖ్యంగా ప్రత్యేక హోదా మీద ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక ఉద్యమాలు నడిపాం. ప్రతి ఒక్క హామీ మీద కూడా వ్యవసాయ రుణమాఫీ కానీ, మహిళా రుణమాఫీ కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఇంకా అనేక హామీల మీద పెన్షన్ల కోసం కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్టడుగు స్థాయి నుంచి పోరాటం చేస్తూనే వస్తుంది. ప్రతిపక్ష పార్టీ లేకుంటే ఉంటే బాగుండనే ఆలోచన కలిగించినంత తీవ్రంగా ప్రతిపక్ష పార్టీ మరి అధికార పార్టీని నిలదీస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఈరోజు మన రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు అధికారం రాకముందు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఎన్నో నెరవేరని హామీలు ఇచ్చి, అధికారం వచ్చిన తర్వాత ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి సందర్భాల్లో అసెంబ్లీలో అవ్వచ్చు, అలాగే ప్రజాక్షేత్రంలో అవ్వచ్చు, మా ప్రతిపక్ష నాయకుడైనటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా పోరాటాలు చేయడం జరిగింది. మీరు గమనించి చూస్తే అసెంబ్లీలో ఎవ్వరికీ మైక్ ఇచ్చేవారు కాదు, ఒక్క ప్రతిపక్ష నాయకుడికి మాత్రమే మైక్ ఇచ్చేవారు. అది కూడా మేము ఎన్నో గొడవలు చేస్తే. దానికి కారణం ఏదైతే అధికార పక్షం చేస్తున్నటువంటి వైఫల్యాల్ని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎండగడుతున్నారన్న ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఎవరి గొంతైనా అధికార పక్షం మీద వేలు పెట్టి చూపిస్తున్న ప్రతి ఒక్కళ్ళ గొంతు అసెంబ్లీలో నొక్కే ప్రయత్నం చేశారు స్పీకర్ ద్వారాగా. అది ప్రజలందరూ కూడా గమనించారు. ఎలా అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం యొక్క గొంతు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వినిపించారో, అదే రకంగా ప్రజాక్షేత్రంలో కూడా వెళ్ళి ప్రత్యేక హోదా అవ్వచ్చు, విభజన చట్టంలో ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దానికి సంబంధించి ప్రత్యేక హోదా గురించి ఎన్నో దీక్షలు ఢిల్లీలో చేశారు. అలాగే గుంటూరులో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దీక్ష చేశారు. అలాగే యువబేరులు నిర్వహించారు. ఈరోజు ప్రత్యేక హోదా ఎంత అవసరం అన్నది రాష్ట్రం మొత్తం 50 మందికి తెలియజేసిన ఒకే ఒక వ్యక్తి మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, ప్రజల నిత్యావసర వస్తువులతోటి ఈ ప్రభుత్వం మోపిన భారాన్ని మోపలేకపోతుంటే వాళ్ళకి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి ప్రతిపక్షం తరపున ధర్నా చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే రకంగా కరువుకు సంబంధించి మంచినీటి కోసం ఈరోజు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పెడుతుంటే దానికి సంబంధించి ధర్నాలు చేసినటువంటి పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే రకంగా ఎల్లుండ ఏదైతే ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారాన్ని చేస్తున్నారో ఆ వాటన్నిటినీ కూడా ఎండగట్టడానికి ఎల్లుండి మేము అందరం సంసిద్ధం అవుతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాం.